సైడ్లకు రెడ్గా వేస్తుంది ఇట్లా. ఇక మనకు మధ్యలో కొంచెం తెల్లగా ఉంటాయి, ఏం కాదు, కమ్మ ఉంటాయి. ఇక ఇది పప్పులు వచ్చి ఇట్లా తింటుంటే టేస్ట్ లెవెల్ ఉంటుంది. మనము మటన్లో ఉడక తినొచ్చు, మటన్లో చికెన్లో ఇట్లా అంటించుకొని ఉడక తినొచ్చు. మేము తెలంగాణ అట్లా తింటాం ఉడక, అట్లా చేసుకున్నాం ఒకసారి. సరే చేసుకుందాం. మమ్మీ ఏం చేస్తున్నావు? ఇగో సూరకాయ గారెలు అంటే మెత్తగా ఇట్లా కమ్మతనంలా వెనకటి రోజుల నుంచి చేసుకునే గారెలు ఇవి. ఎందుకంటే సూరకాయలు కాసినప్పుడు ఏమన్నా లేతగా ఉన్నప్పుడు ఇట్లా వేసుకుంటూ ఉంటాయి, మీకు కమ్మగా ఉంటాయి. బియ్య పిండితోటి ఎంత కమ్మ ఉంటాయి తింటుంటే. అది ఏంటంటే కమ్మగా అంటే టేస్ట్ లెవెల్ ఉంటాయి. అప్పటికప్పుడు ఉప్పు వేసుకొని కమ్మగా తినచ్చు. ఒకసారి అరుచుకుంటాను. మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నాం. మేము మంచి మంచి వంటలతోటి మమ్మీ ముందుకు వచ్చేస్తుంది. మంచి మంచి వంటలతో వస్తుందా? ఇక కొంచెం గ్యాప్ వచ్చింది మీకు ఏంటంటే వీడియోలు కంటిన్యూ అయితే చెయ్యరు అందరు. ఇక కంటిన్యూ వస్తాయి, కంటిన్యూ వస్తాయి. మీకు తినే పిల్లలకు ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి, వాళ్ళు వర్షాకాలం వస్తుంది, అప్పుడు వేడి వేడిగా పిల్లలకు సాయంత్రం వచ్చే వరకు చేసి ఇస్తారు. ఇట్లా పిల్లలకి ఇష్టం ఉన్నట్టు. ఇక కూరగాయలు అయితే మస్తు వేసినవి ఉన్నాయి మనల్లా. ఇక అన్ని రకాలు ఉన్నాయి, ఇంకా వస్తాయి, అన్ని రకాలు ఉడక వస్తాయి. మళ్ళా సొరకాయ పాలు పోసిన కర్రీ కూడా సూపర్ ఉంటది. మన మమ్మీ చేసింది ఆల్రెడీ, చాలా మంది చెప్పారు. అవును, చేసుకున్నాం కమ్మగా వచ్చిందమ్మా అని చెప్పారు వాళ్ళు. అవును, ఇదంతా ప్రాసెస్ అంతా చూపెట్టబోయే ముందు ఈరోజు మంచి మాట చెప్పగానే మమ్మీ నచ్చుతున్నాయా? మంచి మాటలు నచ్చుతున్నాయని కామెంట్ పెట్టున్నాయి. ఎందుకంటే మంచి నచ్చలేవా నాకు కూడా నేను ఏం ఇది కాను. ఎందుకంటే జీవిత అనుభవంతో చెప్తున్నా. ఇగో ఏదన్నా విషయాలైనాకైనా కానీ మనము గతం అన్నది తీసుకొని ఆ టైం వేస్ట్ చేసుకోవద్దు. మనము గతం జరిగింది, మన గతం అన్నది గుణపాఠం చెప్తుంది ఎప్పుడు కూడా. మనం ఇప్పుడు ఏం చేస్తాం, ఇప్పుడు ఏంది, ఇప్పుడు ఇది ఎట్లా పరిష్కారం చేసుకోవాలి అన్నది ఆలోచించుర్రి. ఏ విషయమైనా ఇప్పుడు కష్టపడేది చూడుర్రి. ఇప్పుడు మనం చేసేది రొటీన్ చేయుర్రి. మీరు ఎప్పుడైనా పైకి వస్తారు. ఇక గతంని తీసుకొని మాట్లాడుకున్నారు, గతం మేము ముందర పెట్టుకున్నామంటే అది పనికిరాని విషయం. ఇది పనికొచ్చే విషయం. మనం ఇప్పుడు చేసేది పనికొచ్చే విషయం, ఇప్పుడు పైకి వచ్చే విషయం, మనకు ప్రతి ఒక్కరి కూడా ఉపయోగపడే విషయం మాట్లాడండి. ఉపయోగపడండి, వదిలేయండి. ఉపయోగపడండి. అది ఏంటంటే ఇంటి మీద పెంకాసులు లెక్క పెట్టినట్టు మనం ఎప్పుడు కూడా అట్లా మనం ఇప్పటి విషయాలు గతం విషయాలు మాట్లాడితే ఇప్పటి విషయాలు మాట్లాడుకొని ఇప్పటి ఏం చేద్దాము, ఎట్లా నడిపిద్దాము, ఏంది సంసారం ఎట్లా నిర్వహిద్దాము అని ప్రతి ఒక్క అమ్మాయి మీరు బాగా భార్య భర్తలు ఒక్క మాట ఉండి చేసుకోండి. ఎందుకంటే ఈ రోజులలో మంచిగా లేదు. గొడవలతోటి వీళ్ళతోటి సాల్వ్ చేసుకోకూడదు. గొడవలను పక్కకు పెట్టి మనిషి ఏంటంటే ఒకళ్ళు అర్థం చేసుకొని మనము ఎట్లా చేసుకోవాలన్నది మాట్లాడుకోండి. ప్రతి అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా ఈ ప్రతి ఇంట్లో కూడా కూడుంటే చూడుర్రి, దూరం పెట్టకుంటే. పెద్ద మనుషులు కూడా ఇంటికి పునాది. వాళ్ళు ఉంటారు, వాళ్ళు చెడుకు కనిపిస్తారు ఏదైనా మాట్లాడే వరకేనే. వాళ్ళను కొంచెం ఓర్పు ఉండదంటే అన్ని మంచిగా ఉంటాయి. ఇది విషయం. ఈ మంచి మాట నచ్చిందా? నచ్చింది. అందరు కూడా నచ్చుతుంది ఈ మాట. ఎందుకంటే కొన్నిట్లల్లో సఫర్ అవుతాం, కొన్నిట్లల్లో మంచిగా ఉంటుంది. ఎందుకంటే సఫర్ అయితేనే మనం ఒక గుణపాఠం అన్నది వస్తుంది. సఫర్ కావాలి, కష్టపడాలి, ఒక అర్థం అన్నది ఉంటుంది. ఎందుకంటే మనం కష్టపడ్డది ఎప్పటికైనా ఫలితమే ఉంటుంది. మనం కష్టపడ్డది ఏం లేదు అనుకుంటారు, అట్లా అనుకోవద్దు ఎప్పుడు కూడా. కష్టపడ్డది ఎప్పుడైనా మనకు ఫలితానికి వస్తుంది. లేదు కష్టపడ్డా మాకేం లేదు అంటారు, కానీ కష్టపడ్డాక అది ఎప్పుడో రోజైతే మీకు ఉపయోగపడుతుంది, మంచిగా పైకి వస్తారు. ఇది విషయం. ఇక సొరకాయ గారెలు అయితే కమ్మ ఉంటాయి, చేసుకుందాం. బాగా మాట్లాడుతున్నారు అనుకోకుండా. ఇక చాలా రోజులే మీతో మాట్లాడకని నేను మాట్లాడుతున్నా. మీతోటి నా మందితోటి నేను మాట్లాడాలి, నేను వినాలి. వాళ్ళది ఏంటంటే కామెంట్ గుడికే నాకు వినాలని ఉంటుంది. నేను ఇట్లా మాట్లాడుతున్నా, మీరు కామెంట్ ద్వారా పంపిస్తున్నా. సరే, మంచి మంచి వీడియోలతో మళ్ళీ ముందుకు నచ్చితేనైతే లైక్ చేసుడు, షేర్ చేసుడు, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పుడు మీ ముందే ఉంటా. ఏంటంటే మీకు నచ్చితేనే చేసుకోరు, నచ్చకుండా వదిలేయండి. అది విషయం. నచ్చితేనే చెప్తావు ఏమేం కావాలో చెప్తా. సొరకాయ ఎందుకంటే మనం ఎన్ని వేసుకున్నాలనుకుంటే అంత పెద్ద సొరకాయ మనం లేతగా ఉంటేనే మంచిగా ఉంటుంది. ఎప్పుడు కూడా లేతగా ఉన్నదే చేసుకోండి. 2 చేసుకుంటారా, 1 చేసుకుంటారా. ఇక ఏంటంటే ఇగో ఇదైతే నేను 1 గంట ముందు నేను శనగపప్పు పెసరపప్పు కొద్దిగా నానబెట్టిన. మనకు వేసుకునేటంత మన ఇష్టం. ఇది ఎంత వేసుకోవాలంటే అంత వేసుకోవచ్చు. పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్ మనము వాళ్ళు వేసుకుంటే టేస్ట్ వస్తుంది. ఆనియన్ గుడక, ఇగో నువ్వులు, జీలకర్ర, ఉప్పు, బియ్యపిండి,
సొరకాయని అయితే తురుముకుందాం. ఇట్లా తురుముకోవాలి, దీన్ని బట్టి తురుముకోవాలి, ఇట్లా తురుముకోవాలి. పొట్టుతోటే అది పోషక విలువలు మంచిగా ఉంటుంది. లేతగా ఉంటే పొట్టుతోటే ఇట్లా తురుముకోవాలి, ఇట్లా తురుముకోవాలి. లేతగా ఉంటే ముదిరిపోయింది అనుకో తురుముకోకుండా అట్లా పొట్టు తీసేయాలి, పొట్టు తీసేయాలి. ఇట్లా తురుముకోవాలి, ఇట్లా ఈ రకంగా ఇట్లా ఇట్లా వస్తుంది. అంత తురుముకున్నాక నాకు సొరకాయ తురుముకున్నా కదా నేను. ఇప్పుడు ఎంత అవుతుంది నేను చెప్తా. ఈ కప్పు అయింది, ఈ కప్పు అయింది కదా. నేను ఎట్లా చేస్తా అన్నది చూడుంది. ఈ కప్పు నేను తీసుకున్నా. ఎన్ని కప్పులు తీసుకుంటామో అన్ని కప్పులు ఎట్లా ఎట్లా నేను చెప్తాను, నేను కొలతలు కూడా చెప్తాను. ఈ కప్పు అయింది, ఇట్లా పెట్టేసుకుందాం. నేనైతే మిరపకాయలు పట్టుకుంటే ఇప్పుడు నేను మీరు ఎక్కువ చేసుకుంటారు అనుకో ఒక 6 పచ్చిమిర్చి, మీరు కారం తినదాన్ని మీకు వేసుకోరు. ఎక్కువ వేసుకుంటారు తక్కువ వేసుకుంటారు మీ ఇష్టం. ఇక ఉప్పు నేను తర్వాత వేసుకుంటా. ఇప్పుడైతే పట్టేటప్పుడు ఉప్పు వేసుకుంటే మనకు కారంతో పట్టుకుంటే మంచిగా ఉంటుంది. పట్టేసుకుని వస్తా. ఇది బరకగా పట్టుకుంటా. ఇట్లా బరకగా పట్టుకోవాలి. ఇట్లా బాగా సన్నగా దంగద్దు, ఎందుకంటే సన్నగా పేస్ట్ లాగా కావద్దు. ఇట్లా బరకగా పట్టుకున్నా ఇది తర్వాత వేసుకుంటా. నేను చూపిస్తా. ఈ కప్పు అయింది కదా, ఈ కప్పు అయింది లేచేసిన. ఇప్పుడు ఇంట్లోనే మనము కరివేపాకు, ఆనియన్, కొత్తిమీర, నువ్వులు, మనము తినేదాన్ని మిక్కలు వేసుకుని నువ్వులు ఇష్టం ఉంటే మీరు ఎక్కువ ఉడక ఇంకా బాగా వేసుకున్నారంటే 2 టీ స్పూన్లు వేసిన నువ్వులు, 1 టీ స్పూన్ జీలకర్ర. ఇప్పుడు నేను 1 గంట సేపు నానబెట్టుకున్నా కదా శనగపప్పుని పెసరపప్పు. అక్కడక్కడ వస్తే కమ్మగా వస్తాయి. ఇవి శనగపప్పు ఒక అర్ధగంట నానబెట్టుకున్నాం. గంట నానాలి వేసుకున్నాం. ఎందుకంటే 1 టీ స్పూన్ వేస్తున్నా అన్నట్టు ఉప్పు. ఇది దీనికి 1/2 టీ స్పూన్ అప్పుడే వేసిన. మనము ఏంటంటే అల్లు వేసిన 1/2 టీ స్పూన్ వేస్తుంది. ఎక్కువ ఉప్పు పట్టది, తక్కువనే పడుతుంది. ఇప్పుడు నేను ఇది పట్టుకున్నా కదా 1/2 టీ స్పూను ఇలా ఉప్పు వేసి పట్టినా కదా 1/2 టీ స్పూన్ మళ్ళీ ఇంట్లో వేసిన. టీ స్పూన్ అయింది మొత్తం. ఇప్పుడు ఈ పిండి మనము ఏదైతే సొరకాయది తురుము మనము ఎంత తీసుకున్నామో అంత. ఈ సొరకాయ తురుము దీని తీసుకున్నా కదా, దీని అడుపు బియ్యం పిండి ఇలా వేసేస్తాం. మంచిగా ఇట్లా విసికినట్టు చేయాలి. మంచిగా సొరకాయది ఇదంతా మనకు నీళ్ళు ఎంత వస్తాయని చూసుకుంటేనే మళ్ళీ నీళ్ళు తర్వాత మనము గరం నీళ్ళు పోయాలని కాదు, చల్లటి ఉడకపోసుకోవచ్చు. చల్లటియే పోస్తా, గరం పోయాలని ఏం లేదు. మనము పిండిలు ఉప్పుకుంటే గరం పోయాలి కదా, కొందరికి ఆ డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్లు ఉండకుంటే నేను చెప్తున్నా. మనము ఉప్పు ఉడక ఇప్పుడు చూసుకోవచ్చు. మనం ఇట్లా కలుపుకున్నాక తక్కువ ఉంటే చూసుకొని కొంచెం వేసుకోవచ్చు. ఎట్లుంది అన్నది ఇట్లా చూడాలి. ఇట్లా కలిపినాక కొద్దిగా చూడాలి. కొంచెం పడుతుంది. ఎక్కువ వేసుకున్నాం అనుకో పరిచయం, కొంచెం పడుతుంది, సరిపోతుంది. ఈ రకంగా నేను ఇస్తుంది కదా, మనము లూజుగానే వేసుకోవాలి ఈ పిండి. మనము ఏంటంటే మినప గారెలు వేసుకుంటాం చూడు, ఆ రకంగా మనము ఒప్పుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసుకుందాం. మనం చల్లటి వాటరు మనం కొంచెం కొంచెం వేసుకుంటా ఇట్లా వేసుకుందాం. ఎందుకంటే ఎక్కువ పోయద్దు. మనకు ఇట్లా మళ్ళీ ఎక్కువ పోసినాం అనుకో మనకు ఎక్కువ అయిపోయినంటే కుదరదు. కొంచెం కొంచెం వేసుకుంటా, వాటర్ కొద్దిగా వేసుకుంటా, ఇట్లా సైడ్ నుంచి వేసుకుంటా. ఇప్పటి పిల్లలకు చేయరానుల గురించి చెప్తుంది. చేయొచ్చిన వాళ్ళు చేసుకుంటారు. కొంచెమే పడుతున్నాయి చూడు వాటరు. మనకు సొరకాయల వాటర్ వెళ్తాయి కదా,
మనం సొరకాయల వాటర్ ఉంటాయి కాబట్టి అవి సరిపోకపోతేనే వేసుకోవాలి. సరిపోతే సొరకాయల వాటర్ బాగా వెళ్తాయి అనుకో ఇక వేసుకోవద్దు. మంచిగా వేసుకోవాలి. ఇట్లా నేను పచ్చిమిర్చి మనము జీలకర్ర ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి మనకు వదిలిన ఇది ఏంటంటే గట్టి తీసుకున్నాం అనుకో గారెలు అన్నది గట్టిగా వస్తాయి రొట్టెలాగా. ఇట్లా కొంచెం మెత్తగా క్రిస్పీగా కొంచెం కమ్మగా ఇట్లా వస్తుంది. ఇట్లా మెత్తగా ఇట్లా వస్తేనే మంచిగా అంచులు అన్నది జర కడక వస్తాయి మధ్యలో కొంచెం ఈ రకంగా. ఇప్పుడు ఇట్లా అంటే ఇట్లా రావాలి. ఇంత మెత్తగా ఉంది ఇట్లా మనం ముత్తితే ఇట్లా రావాలి. ఈ రకంగా వస్తుందంటే కరెక్ట్. చేసుకుందాంపా. నూనె అయితే పెట్టుకుందాం. మనం ఏదన్నా పాల ప్యాకెట్ ఉన్నా కవర్ ఉన్నా ఏదాని మీద అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు నాకు బటర్ పేపర్ ఉన్నది కాబట్టి నేను ఇది పెట్టినా. ఇక మీకు ఏది ఉంటుంది దాంతో చేసేసుకో. నూనె పెట్టుకొని ఇట్లా కొంచెం తీసుకొని ఇట్లా చేతితో పెట్టి తీసుకో. కొంచెం ఆయిల్ పెట్టుకో అంటుకోకుండా. మనము బాగా సన్నగా ఒత్తుకోవద్దు. ఆనియను, కొత్తిమీర, కరివేపాకు, పెసరపప్పు, శనగపప్పు, జీలకర్ర ఇవన్నీ మనకి ఎంత మంచిగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి ఎంత మంచిది. గరం అయిందో అయింది. ఇట్లా ఒత్తుకుంటే ఏంటంటే వేసేయచ్చు. మీరు అట్లా వీలు కాకపోతే ఒక బట్ట మీద క్లాత్ మీద వేసుకొని అన్నీ కొలుచుకోవచ్చు మీ ఇష్టం మీద. ఇట్లనే తీసుకుంటా ముద్దలు తీసుకుంటా ఇట్లా అనుకుంటా కొంచెం అంటుకోకుండా ఆయిల్ పెట్టుకుంటా ఇట్లా చేసుకుంటా. బాగా సన్నగా ఒత్తుకోకుండా. ఆనియన్ వేసుకుంటే కమ్మ ఉంటాయి. ఆనియన్ వేసుకునే చూడు. అన్నీ ఇట్లా చేసుకున్నాక నేను చూపిస్తాను. చేయరాని వాళ్ళ గురించి నేను ఇంత క్లియర్గా చెప్పుడు. చేయొచ్చిన వాళ్ళు చేసుకుంటారు. పెద్దగా చిన్నగా మీ ఇష్టం. ఎంత పెద్దగా చేసుకోవాలంటే ఇంత చేసుకోవచ్చు. మనం పెంక మీద ఉడక కాల్చుకోవచ్చు ఇవి. ఎందుకంటే కొంచెం ఆయిల్ వేసుకొని మనకు ఏంటంటే ఇలా డీప్ ఫ్రై చేయకుండా అట్లా చేసుకుందామంటే అట్లా చేసుకోవచ్చు. కారణం ఆయిల్ లేకుండా మనము ఏంటంటే దోశ పెంకు ఉంటుంది కదా, మనం ఒత్తేసుకొని దాని మీద ఆయిల్ వేసుకొని కాల్చుకోవచ్చు. అట్లా తినాలనుకుంటే అట్లా తినచ్చు. మీ ఇష్టం ఇక. ఆయిల్ వద్దనుకుంటే మీ పిల్లలకి ఇట్లా ఇష్టం ఉంటుంది కదా ఎంతైనా. ఇట్లా మనం గోలించుకుంటేనే ఇట్లా మంచిగా క్రిస్పీగా వస్తుంది, కమ్మగా వస్తుంది. సైడ్లకు ఇట్లా ఎర్రగా అవుతుంది, మధ్యలో కొంచెం తెల్లగా ఉంటుంది. ఇక మనం తింటుంటే కూడా కమ్మగా నమ్ముతుంటే టేస్ట్ ఉంది. మన కొత్తిమీర ఇవన్నీ వేసినాం. కొత్తిమీర ఎంత ఆరోగ్యానికి మంచిది. కొత్తిమీర అని అనుకుంటాం కానీ కొత్తిమీర ఎంతో బెనిఫిట్ చేస్తుంది. సరే అన్నీ వేసుకున్నాక నేను చూపిస్తాను. సైడ్లకు రెడ్గా వేస్తుంది ఇట్లా. ఇక మనకు మధ్యలో కొంచెం తెల్లగా ఉంటుంది. ఏం కాదు, కమ్మ ఉంటాయి. ఇక ఇది పప్పులు వచ్చి ఇట్లా తింటుంటే టేస్ట్ లెవెల్ ఉంటుంది. మనము మటన్లో ఉడక తినొచ్చు. మటన్లో చికెన్లో ఇట్లా తెచ్చుకొని ఉడక తినొచ్చు. మేము తెలంగాణ అట్లా తింటాం ఉడక అట్లా చేసుకున్నాం. సరే చేసుకుందాం. సొరకాయ గారెలు చూడూరి ఎంత బాగా చేసింది మమ్మీ. కమ్మ ఉంటాయి. తెలంగాణ స్పెషల్ సొరకాయ గారెలు. పైన క్రిస్పీగా ఇంత బాగా వచ్చినాయో తినాలనిపిస్తుంది. మంచిగా ఉంటాయి. మనం ఎప్పుడు చేసుకుంటాం కదా దాకా సొరకాయలతోటి ఇట్లా చేసుకుంటే కమ్మతనం అయితే అన్ని కరెక్ట్ అండి. మంచిగా చేసినవి మస్తు ఉన్నాయి. ఉంటాయి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి. బాగున్నాయి. అన్ని ఉప్పు కారం అన్ని కరెక్ట్ చేసినవి మమ్మీ. మంచిగా పడ్డాయి. వరకు టేస్ట్ వస్తాయి. మస్తు టేస్ట్ బాగుంటాయి. మస్తు టేస్ట్ ఉన్నాయి. చేసుకోరు మీరు కూడా. సూపర్ రెసిపీ. కొత్తిమీర ఫ్లేవర్, కరివేపాకు ఫ్లేవరు, మధ్యలో పప్పులు, నువ్వులు, కమ్మ నోరుకి టేస్ట్ వచ్చింది. ఆనియన్
అమ్మ ఉన్నాయి చేసుకొని పెట్టుకో ప్లేట్లో పెట్టుకో. పెట్టుకుంటాం. మీరు కూడా వేసుకొని ఎట్లుందో మాకు కామెంట్ చేసి చెప్పుర్రి. నచ్చినైతే లైక్ చేసి అయితే మర్చిపోకుర్రి. లైక్ చేయుర్రి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయుర్రి మీకు నచ్చితే వీడియో. సూపర్. టిఫిన్ లా కూడా వేసేయచ్చు. బాగున్నాయి. అమ్మ నూనె కూడా ఎక్కువ ఇచ్చుకోలేదు. నూనె పీల్చుకోదు, వదిలేస్తుంది. అసలు నూనెనే లేదు. నూనె అస్సలు ఉండదు. మనము రొట్టె పెంక మీద కూడా ఇది చేసేసుకొని కాల్చుకోవచ్చు. దోశ పెంక మీద కూడా కాల్చుకోవచ్చు ఆయిల్లో గొలియకపోతే. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇట్లా ప్యాన్ ఫ్రై చేసుకోవచ్చు. నేను చేయలేను కానీ ఇప్పుడు అట్లా చేసుకోవచ్చు. అట్లా కూడా రొట్టెలాగా ఇట్లా కూడా నూనె ఎక్కువ పీల్చుకోలేదు. హెల్దీగానే బియ్యం పిండి ప్లేస్ లో రాగి పిండి కూడా వేసుకోవచ్చు. రాగి పిండి, జొన్న పిండి ఏదైనా వేసుకోవచ్చు. ఏ పిండిలో వేసుకొని చేసుకోవచ్చు. సూపర్ రెసిపీ, అసలు మస్తుంది. పప్పులు కూడా మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఆ పప్పులు కూడా అక్కడక్కడ వేస్తే టేస్ట్ ఉంటాయి. పప్పులు మస్తు టేస్ట్ ఉన్నాయి. పచ్చిమిర వేసినాం కదా, కొత్తిమీర పచ్చిమిరి ఏంటంటే కరివేపాకు చేసుకొని జీలకర్ర ఫ్లేవర్ వస్తుంది. ఓకే, లైక్ అయితే వేసేది మర్చిపోకురి. ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ తోటి మమ్మీ మీ ముందుకు వచ్చేస్తుంది. కంటిన్యూ వస్తాయి మీకు, డైలీ వస్తాయి వీడియోస్. సరే, సూపర్.